హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి పుష్యభూతి వంశం హర్షుని చరిత్ర అని చెప్పి మనకి హిస్టరీలో ఉంది అనమాట. దానికి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు మనం చూద్దాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దామన్నమాట. ఒకసారి చూడండి, మనకి క్వశ్చన్స్ కొన్ని ఇచ్చుకున్నాను, దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. పుష్యభూతి వంశం మూల పురుషుడు ఎవరు అని చెప్పి వచ్చింది. అక్కడ రాజ్యవర్ధనుడు అండి, క్వశ్చన్ మార్క్ అది పడిందండి, అది చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాం, ఒకటి హర్షవర్ధనుడు, ఒక ప్రభాకవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, నరవర్ధనుడు అని చెప్పి ఇలా నలుగురు కొనిపిస్తారండి. అయితే మనకి నరవర్ధనుడు ఎవరు, అలాగే హర్షవర్ధనుడు ఎవరు? హర్షవర్ధనుడు చూసుకుంటే మనకి హర్షవర్ధనుడు పుష్యభూతి వంశంలో గొప్పవాడు ఎవరు అంటే హర్షవర్ధనుడు. ప్రభాకవర్ధనుడు ఎవరు అని అంటే నెక్స్ట్ వచ్చిన ప్రభాకవర్ధనుడు ఎవరు అని అంటే ఆయన మొట్టమొదటిగా స్వతంత్రించి పుష్యభూతి వంశాన్ని రాజుగా పుష్యభూతి వంశం పాలనకు సంబంధించినవి మొట్టమొదటి ఆయన ఎవరు అని అంటే ప్రభాకవర్ధనుడు. అలానే మనకి రాజ్యవర్ధనుడు అని చెప్పి ఉంటారు. ప్రభాకవర్ధనుడు తర్వాత వచ్చిన వాదిన రాజ్యవర్ధనుడు అనమాట. వీళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో రాజ్యశ్రీని కనౌజ్ ప్రాంతం అయిన మౌకరి వంశస్థుడైన గృహవర్మకి ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది రాజ్యవర్ధనుడు అనమాట. అయితే నరవర్ధనుడు ఎవరు? ఈ పుష్యభూతి వంశ మూల పురుషుడు ఎవరు అని అంటే నరవర్ధనుడు. మూల పురుషుడు ఎవరు, సార్వభౌమాధికారం ఏది అంటే డిఫరెన్స్ ఏంటంటే మూల పురుషుడు అంటే వాళ్ళ వంశానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత ముత్తాతలు అని అంటాం కదా, అలాంటి వాళ్ళని మనం పేర్కొంటామంట మూల పురుషుడు. అలాగా పుష్యభూతి వంశానికి మూల పురుషుడు ఎవరు? నరవర్ధనుడు. గుర్తుపెట్టుకోండి, నరవర్ధనుడు. ఇక్కడ ప్రభాకవర్ధనుడు అని పడిందండి, రాంగ్, అది నరవర్ధనుడు అనమాట. మూల పురుషుడు ఎవరు? నరవర్ధనుడు. ఓకేనండి, ఓకే. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి హర్షవర్ధని కానిది ఏది అంటే హర్షునికి సంబంధించి హర్షవర్ధనుడు ఎవరైతే ఉన్నారో హర్షవర్ధనుడికి సంబంధించి రచనలు ఉంటాయి. ఆయన స్వయంగా కవి కూడా. ఎవరు అండి? హర్షవర్ధనుడు. ఆయన రచనలలో భాగంగా ఏవేవి మనకు కనిపిస్తాయి, ఏవేవి కనిపించవు అని అంటే ఆయన సాహిత్య సేవ చాలా వరకు చేశారండి. 1/4 వంతు తన ఆదాయంలో హర్షుడు సాహిత్య సేవకే ఖర్చు పెట్టేవాడు హర్షవర్ధనుడు అనమాట. అయితే హర్షవర్ధనుడికి సంబంధించి రాజభాష అంటే ఈ పుష్యభూతి వంశానికి సంబంధించిన రాజభాష ఏది అని అంటే సంస్కృతం. అలానే హర్షుడు కూడా కొన్ని నాటకాలు అనేవి మనకి రచించడం జరిగింది అండి సంస్కృతంలో. దాంట్లో భాగంగా ఏంటి ఏది కాదు అని చెప్పి చూద్దాం. నాగనందం అనేది హర్షునికి సంబంధించిన నాటకమేనండి. రత్నావళి అది కూడా హర్షునికి సంబంధించిన నాటకమేనండి. అలాగే ప్రియదర్శిని అది కూడా హర్షునికి సంబంధించిన నాటకమేండి. అలాగే హర్షచరిత్ర అనేది బాణుడికి సంబంధించిన రచన అండి. హర్షవర్ధనుడికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన వీటికి సంబంధించింది మనకి ఈ హర్ష చరిత్రలో కనిపిస్తుంది. ఇది ఎవరు రచించారు అని అంటే ఇతను ఆస్థానిక కవులకు సంబంధించిన వాటిలో ఉంటారు బాణుడు, ఆయన రచించడం జరిగింది అనమాట హర్ష చరిత్ర. అంటే హర్షవర్ధనుడికి సంబంధించిన రచనల్లో ఏది కాదు అంటే హర్ష చరిత్ర. పైన 3 ఏవైనాండి, నాగనందం, రత్నావళి, ప్రియదర్శిని, ఈ 3 కూడా సంస్కృతంలో హర్షుడు రచించిన నాటకాలు, అవి గుర్తుపెట్టుకోండి. అలానే మనకి సంస్కృతంలో రచించారు అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే బాణునికి ఎవరైతే ఉన్నారో బాణుడు అని చెప్పి మనం ఇంకా హర్ష చరిత్ర రచించారు ఆయన అని చెప్పి అనుకున్నాం. అయితే ఆయన రచనలు కానివి ఏది కాదు, ఆయన రచనలు ఏది కాదు అని చెప్పి ఇచ్చారు. దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం. హర్ష చరిత్ర ఆయనదే, కాదంబరి ఆయనదే, పార్వతీ పరిణయం ఆయనదే. అలానే దీంతో పాటుగా నాగనందం ఇచ్చారండి. నాగనందం అనేది ఆయన రచన అనేది కాదు. నాగనందం ఎవరి రచన? హర్షవర్ధనుడు రచన. హర్షవర్ధనుడు సంస్కృతంలో రచించిన నాటకం. ఓకేనండి, హర్షవర్ధనుడు సంస్కృతంలో రచించిన నాటకం అంటే నాగనందం అనేది కాదు. అయితే బాణుడికి సంబంధించిన రచనలు ఏవండి? హర్షచరిత్ర ఒకటి, కాదంబరి ఒకటి, పార్వతీ పరిణయం ఒకటి, దాంతోపాటుగా చండీ శతకం కూడా బాణుని రచనలేనండి. ఈ 4 కూడా బాణుని రచనలు అనమాట. బాణుడు ఎవరైతే ఉన్నారో ఆయన రచనలు అనమాట. నాగనందం అనేది హర్షవర్ధుని రచనలు అనమాట. ఇవి హర్షవర్ధనుడు మనకేంటి కవి కూడా మనం పేర్కొంటాం. హర్షవర్ధనుడు
పుష్యభూతుడిని కవిగా కూడా మనం పేర్కొంటాం అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. పుష్యభూతి వంశంలో ఏ మతాన్ని పాటించేవారండి పుష్యభూతి వంశంలో? ప్రధానంగా ఈ పుష్యభూతి వంశం అనేది ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ హిందూ మతానికి సంబంధించిన వంశంగా పేర్కొంటారు. చిట్ట చివరి వంశంగా కూడా పేర్కొంటారు. అలాగే యావత్ నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశాన్ని యావత్ని పరిపాలించిన చివరి హిందూ కుటుంబం, చివరి హిందూ వంశం ఏది అని అంటే పుష్యభూతి వంశం. అయితే వీళ్ళు మొదట్లో ఏ మతాన్ని అవలంబించారు, తర్వాత ఏ మతం అనుభవించారు అని చెప్పి మంచి క్వశ్చన్ వచ్చారండి. ఇక్కడ మొదట్లో అంట బౌద్ధం, తర్వాత జైనం. అవునా అండి? జైనం బౌద్ధం ఇక్కడ పాటించే వాళ్ళ? మనం హిందూ మత వ్యవస్థ అని అనుకున్నాం, దాంట్లో జైనం బౌద్ధం వస్తాయా? లేదు కదా ఇక్కడ అప్పట్లో అండి. ఇప్పుడైతే జైనం బౌద్ధం ఇవన్నీ కూడా మనకి హిందూ వ్యవస్థకు, హిందూ మతానికి సంబంధించిన శాఖలుగానే గుర్తిస్తున్నారు. అది వేరండి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇంకోటి ఏంటంటే మొదట్లో శైవం, తర్వాత బౌద్ధం. మొదట్లో జైనం, తర్వాత హిందూయిజం. మొదట్లో హిందూ మతం, తర్వాత జైనిజం అని చెప్పి ఇచ్చారు. బట్ మొదట్లో శైవం, తర్వాత బౌద్ధం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే హర్షవర్ధనుడు కానీ వాళ్ళందరూ కూడా మొదట శైవ మతస్థులే. తర్వాత హర్షవర్ధనుడికి సంబంధించి చూసుకున్నాం అనుకోండి, హర్షవర్ధనుడు అయితే మొదట శైవ మతస్థుడు. తర్వాత ఏమైంది అని అంటే ఆయన వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో రాజ్యశ్రీ, వాళ్ళ సోదరి అండి, చెల్లి అనకూడదు, సోదరి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవరు, రాజ్యశ్రీ అని చెప్పి ఉంటారు, రాజశ్రీ. ఆవిడ ప్రోద్బలంతో, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో ఆయన బుద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. అంటే మొదట్లో శైవం, తర్వాత బౌద్ధం పాటించడం జరిగింది పుష్యభూతి వంశం వాళ్ళు. ప్రధానంగా శైవం, తర్వాత బౌద్ధ మతం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్లోకి చూసుకుంటే క్రింది వాటిలో ఈ అంశాన్ని గుర్తించండి అని చెప్పి అన్నారు. దేనికి సంబంధించింది ఈ అంశం అని అంటే ఒకసారి మహామోక్ష పరిషత్. దేనికి సంబంధించిందండి? మహామోక్ష పరిషత్తుకి సంబంధించింది. ఏంటిది మహామోక్ష పరిషత్తు? ఎవరు దీని మహామోక్ష పరిషత్తుకి సంబంధించింది పేర్కొన్నారు అంటే మనకి ఈ మహామోక్ష పరిషత్ అనేది దాన ధర్మాలకు సంబంధించింది అండి. అంటే మనకి హర్షుడు తన ఆదాయాన్నంతా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేసేవాళ్ళు అనమాట. దాన ధర్మాలు చేసేవాళ్ళు అనమాట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఒకరికి కాదు, ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతానికి, అంటే అన్ని మతాల వాళ్ళకి దాన ధర్మాలు చేసేవాళ్ళు. దాన్నే ఏమంటామంటే మహామోక్ష పరిషత్ అని అంటాం. అది 90 రోజులు జరిగేదండి. ఎన్ని రోజులండి? 90 రోజులు జరిగేది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఎక్కడ చేస్తారు అంటే ప్రయాగ, అలహాబాద్లో చేస్తారు అండి మహామోక్ష పరిషత్తు అలహాబాద్లో చేస్తారు అన్నమాట. అలానే ఎన్ని మహామోక్ష పరిషత్తులు జరిగాయి అని అంటే 6 జరిగాయి. ఎవరి ప్రకారంగా చూసుకుంటే హుయత్సాంగ్ ప్రకారంగా, ఆయన గ్రంథం అయిన సియూకి ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అయితే హర్షవర్ధనుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహామోక్ష పరిషత్కి కొంతమంది పాలకులు హాజరయ్యారు. వాళ్ళలో రెండవ ధ్రువసేనుడు, అలాగే భాస్కర్ వర్మ అనే పాలకులు రావడం జరిగింది అనమాట మహామోక్ష పరిషత్కి. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే 5 రోజులు జరుగుతుంది అండి ఈ మహామోక్ష పరిషత్తు అనేది. ఈ 5 రోజుల్లో ఏం చేస్తారు అంటే మొదటి రోజు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు, రెండో రోజు సూర్యాధారణ చేస్తారు, మూడో రోజు శివారాధన చేస్తారు, నాలుగో రోజు బౌద్ధులకు దాన ధర్మాలు చేస్తారు, 5వ రోజు బుద్ధం, సంఘం, ధర్మం అనుసరిస్తూ వజ్రాలు, బంగారాన్ని అన్నిటినీ దానం చేస్తారు అన్నమాట. దీంతో పాటుగా మనకి ప్రతి సంవత్సరం అశోకుడు పట్టాభిషిక్తుడైన రోజున ఖైదీల్ని విడుదల చేస్తారు. ఎక్కడ అనంటే మనకి మౌర్యుల కాలంలో మనకు కనిపిస్తుంది. అలానే మహామోక్ష పరిషత్ సందర్భంగా కూడా రాజ్యంలో ఖైదీల్ని విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మహామోక్ష పరిషత్తుకి సంబంధించిన అంశాలు. అయితే దానికి సంబంధించిన క్వశ్చనే కదండి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే చూద్దాం. ఇక్కడ హర్షుడు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించేవాడు. 6 సంవత్సరాలు కాండి, తప్పండి, 5 సంవత్సరాలకి నిర్వహిస్తాడు. ఓకే అండి. మహామోక్ష పరిషత్ ప్రయాగాలో నిర్వహించారు. అవునండి, ప్రయాగాలో, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ మధ్య సంఘం లాంటిది
అక్కడ ఉండే సంఘం, నదుల సంఘం ఉంటుంది, దాన్ని ప్రయాగ అంటాం, అక్కడ నిర్వహిస్తారు. అవును, కరెక్టే, అది కూడా కరెక్ట్, అది కరెక్ట్. ఫస్ట్ తప్పు, రెండోది కరెక్ట్. మహామోక్ష పరిషత్కి హాజరైన పాలకులు రెండో ధ్రువసేనుడు భాస్కర వర్మ. కరెక్టేనండి, అవును కరెక్టే. ఇందాక చెప్పుకున్నాం భాస్కర వర్మ రెండో ధ్రువసేనుడు పాల్గొన్నారు అని చెప్పి. అలాగే మహామోక్ష పరిషత్ సందర్భంగా హర్షుడు ఖైదీల్ని విడుదల చేసేవాడు కాదు. ఖైదీల్ని విడుదల చేసేవారా కాదా అండి? చేసేవారు అండి. ఖైదీల్ని విడుదల చేసేవారు హర్షుడు అనమాట. అయితే మనకి సరైన అంశాన్ని గుర్తించండి అన్నారు. బీసీలు కరెక్ట్ కాబట్టి, మిగతావన్నీ తప్పు కాబట్టి ఏడీలు. మనం బీసీలు ఎక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఎఫ్ దగ్గర ఉంది బీసీలు అనేవి కరెక్టు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించింది ఈ క్వశ్చన్ అనమాట. ఏంటి నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించింది చూసుకుంటే, నలంద విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే నలంద. దానికి ఎవరు నిర్మాత అంటే ఎవరు నిర్మించారంటే మొదటి కుమార గుప్తులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని నిర్మించడం జరిగింది అనమాట. నలంద అంటే నిలుపుదల అనే అర్థంలో వస్తుంది అండి. దీనికి సంబంధించినవి మనకి ఎవరి ఆధారాలు, ఎవరి రచనలు కనిపిస్తాయంటే హుయత్సాంగ్ అండ్ ఇత్సింగ్ రచనలు ద్వారా మనకి ఈ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించింది తెలుస్తుంది అనమాట. మనకి హర్షవర్ధనుడు ఎవరైతే ఉన్నారో ఆయన 100 గ్రామాలని ఈ నలంద విశ్వవిద్యాలయ నిర్వహణ కోసం దానికి ఇవ్వడం జరిగింది. ఎన్ని గ్రామాలండి? 100 గ్రామాలను చేయడం జరిగింది అనమాట. అలానే మనకి ఈ నలంద విశ్వవిద్యాలయంలో ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత భోజనం. ఇప్పుడు మనకి గురుకుల హాస్టల్స్ కానీ నవోదయ లాంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి అన్నీ ఉచితంగా ఇస్తూ భోజనం, వసతి, విద్య అన్నీ ఇస్తున్నారు కదండి. అలాగా ఒకప్పుడు ఇవి స్కూల్స్, బట్ ఇదేంటి, ఇది విశ్వవిద్యాలయం, అతి పెద్ద విశ్వవిద్యాలయం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలాంటివి అన్నీ కల్పించడం కూడా జరిగింది అనమాట. ఎక్కడ అంటే నలంద విశ్వవిద్యాలయంలోనే కల్పించారు అండి. దీనికి అనుబంధంగా 8 కళాశాలలు కూడా ఉండే. మనకి ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ, ఏయూ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్, జేఎన్టీయూకే ఎఫిలియేటెడ్, జేఎన్టీయూ అనంతపురం ఎఫిలియేటెడ్, జేఎన్టీయూ హైదరాబాద్ ఎఫిలియేటెడ్, అనుబంధంగా ఉండే కాలేజెస్ అని అంటాం కదా. అలా 8 కళాశాలలు అప్పుడు ఉండేవన్నమాట నలందాకి. దానికి సంబంధించిన మనకి కొరియా, మంగోలియా, చైనా, జపాన్ వివిధ దేశాలలోని ఉండే విద్యార్థులు విద్య నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళండి. అలానే మన హుయత్సాంగ్ కానీ ఇత్సింగ్ కానీ వీళ్ళు కూడా నేర్చుకున్నారండి. సుమారుగా 3 సంవత్సరాలు యోగాచారం అభ్యసించి దానిపైన పరిశోధనలు ఇవన్నీ చేసి సిద్ధం అనే గ్రంథాన్ని కూడా రచించాడు మన హుయత్సాంగ్ అనమాట. అంత ఇదండి. అలానే మనకి ఇక్కడే ఇత్సింగ్ గారు కూడా ఒక 10 సంవత్సరాలు వీటిపైన ఉంటూ ఆ విశ్వవిద్యాలయంలో ఉంటూ పరిశోధనలు ఇవన్నీ చేయడం కూడా ఆయన చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి నలంద విశ్వవిద్యాలయంలో పెద్ద గ్రంథాలయం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ధర్మగంజ్ అని అంటారండి. ఏమని అంటారు? ధర్మగంజ్. ఇంత మంచి విశ్వవిద్యాలయం అయినా సరే మనకి ముస్లిం సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది, దాన్ని కాల్చడం కూడా జరిగింది. ఇలాంటి పూర్తిగా పుస్తకాలు ఇవన్నీ ధ్వంసం చేయడం, ఇవన్నీ చేయడం, అందులో ఉండే అపారమైన జ్ఞానాన్ని మనం కోల్పోవడం జరిగింది అనమాట. ఈ నలంద విశ్వవిద్యాలయంలో ధ్వంసం చేయడం వలన ఇంత ప్రాధాన్యత, ఇంత ఇది ఉన్న నలంద విశ్వవిద్యాలయాన్ని మన హర్షవర్ధనుడు చాలా గ్రామాలని దానం చేస్తూ వాటికి సంబంధించినవి అన్నీ చూసుకుంటూ చేశారు అనమాట హర్షవర్ధనుడు. అయితే ఇది మనకేంటి అంటే నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించింది. దీంట్లో సాహిత్యం అనేది, తర్కం కానీ, సంగీతం కానీ, జ్యోతిష్యం ఇలాంటి బోధించే వాళ్ళు అనమాట. ఇవి నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన. అయితే నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఏంటో చూద్దాం. మొదటి కుమారగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన నలంద విశ్వవిద్యాలయం నిర్మించాడు. అవును, రైటే, కరెక్టే. నలందలో యోగాచారాన్ని అభ్యసించి సిద్ధం అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరు అంటే హుయత్సాంగ్ అండి. ఇక్కడ హుయత్సాంగ్ పడలేదు, అది గుర్తుపెట్టుకోండి. నలందలో యోగాచారాన్ని అభ్యసించి సిద్ధం అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరు అని అంటే హుయత్సాంగ్. ఎన్ని సంవత్సరాలు అతను ఉన్నారు అంటే 3 సంవత్సరాలు ఉన్నారండి. ఇత్సింగ్ అయితే 10 ఏళ్ళ వరకు ఉంటారండి.
అలాగే నలంద విశ్వవిద్యాలయంలో ధర్మగంజ్ అనే గ్రంథాలయం కలదు. ఏదండి? ధర్మగంజ్ అనే పేరు గల గ్రంథాలయం అనేది కలదు అనమాట. ఎక్కడ అండి? నలంద విశ్వవిద్యాలయంలో. హుయత్సాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో, హుయత్సాంగ్ కాలంలో శీలభద్రుడు అని ప్రధాన ఆచార్యుడిగా కూడా మనకి నలంద విశ్వవిద్యాలయానికి ఉండేవాళ్ళు. అవునండి, హుయత్సాంగ్ కాలంలోని ప్రధాన ఆచార్యుడు ఎవరు అని అంటే మనకి శీలభద్రుడు అనమాట. అలాగే ఇక్కడ కొంతమంది మఠాధిపతులు కూడా మనకు కనిపిస్తారండి. ధర్మకీర్తి, శీలభద్రుడు, అలాగే చంద్రకీర్తి. ఇక్కడ మఠాధిపతి చంద్రకీర్తి కూడా ఉన్నారండి మఠాధిపతులు. ఇవి వీటికి సంబంధించినవి. ఏంటి? నలందాకి సంబంధించినవి. అయితే మనకి కుమారగుప్తుడు నల విశ్వవిద్యాలయం నిర్మించాడా అంటే అవును, నిర్మించారు. నలందాలో యోగాచారాన్ని అభ్యసించారంటే అభ్యసించారు. ధర్మచక్రం ఉందా అంటే ఉంది. అలాగే ఆచార్యుడు ఎవరు అని అంటే ఇవన్నీ అంటే 4 కరెక్ట్, అంటే ఏబిసిడీలు సరైనవి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించిన అంశం. అయితే ఇక్కడ హర్షుని కాలంలో పన్నుల గురించి సరికానివి గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి. ఏంటి పన్నుల గురించి? ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండేది అండి మనకి హర్షుని కాలంలో? ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండేది? పన్నులకు సంబంధించినవి చూసుకుంటే హర్షుని కాలంలో మనకి ఆయక, భోజ, ధృవాకర, అలాగే గౌల్మిక అని చెప్పి కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా పన్నులకు సంబంధించింది చూసుకునేవాళ్ళు. అలాగే ఆ పన్నులు గ్రామ స్థాయిల్లో అక్షపటలిక, కరణిక అని చెప్పి కొంతమంది పన్నుల అధికారాలు కూడా మనకి కనిపించేవాళ్ళు అనమాట. ఎక్కడ? మనకి హర్షుని కాలంలో. అలాగే హర్షుని కాలంలో మనకి చూసుకుంటే ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే మనకి కనౌజ్ ప్రాంతం బాగా ప్రాధాన్యత అనేది మనకి అక్కడ కనిపిస్తుంది అండి. అలాగే ఆగ్నేయ ఆసియా ఏవైతే దేశాలు ఉన్నాయో అంతర్జాతీయ వర్తకం కూడా చేసేవాళ్ళు అండి మనకి హర్షవర్ధుని కాలంలో. అయితే హర్షవర్ధుని కాలానికి సంబంధించిన కొన్ని పన్నులకు సంబంధించి చూసుకుంటే బలి ఏంటి అంటే ధన రూపంలో చెల్లించే పన్ను అంటండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? భాగా అన్నారు, ధాన్య రూపంలో చెల్లించే పన్ను అంట. తుల్యమేయ అంటే వస్తువులు బరువును బట్టి అమ్మకపు పన్ను అని చెప్పి అన్నారు. హిరణ్య అంటే ధన రూపంలో చెల్లించే పన్ను. ఇందులో సరికానిది ఏదో గుర్తించమన్నారు. మనకి బలి అనేది ఏదైతే ఉందో అది మతపరమైన పన్ను. ఏంటి అండి? మనకి జిజియా ఏదైతే ఉందో అది మతపరమైన పన్ను. ఇక్కడ మిస్టేక్ పడింది అండి. భాగా అంటే ధాన్య రూపంలో చెల్లించే పన్ను, కరెక్టే. తుల్యమేయ అంటే వస్తువుల బరువును బట్టి అమ్మకపు పన్ను, తుల్యమేయ, కరెక్టే. హిరణ్య అంటే ధన రూపంలో చెల్లించే పన్ను, అది కూడా కరెక్టే. కానీ బలి అంటే మతపరమైన పన్ను అండి. ఇక్కడ ధన రూపంలో చెల్లించే పన్ను అని చెప్పి ఇచ్చారు. అది రాంగ్, అంటే మనకి ఇక్కడ మిస్టేక్ పడింది అండి 100%. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అని అంటే బలి. ఫస్ట్ది ఏదైతే ఉందో అదే రైట్ ఆన్సర్ అనమాట. మిగతావన్నీ కరెక్టే. సరికానిది ఏది అని అంటే ఫస్ట్ది అనమాట. బలి అంటే ఏంటి? మతపరమైన పన్ను అని అంటాం హర్షుని కాలంలో. ఎవరి కాలంలో? హర్షవర్ధుని కాలంలో. ఓకే అండి, హర్షణుడు ఏ బౌద్ధ మత శాఖను స్వీకరించాడు? ఇది మంచి క్వశ్చన్, బాగా పడిందండి. ఇది మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి అని అంటే హర్షవర్ధనుడు మనకి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సోదరి ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రోద్బలంతో, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో అని చెప్పి మనం అనుకున్నాం. అంతేను కదండి. అయితే హర్షవర్ధనుడికి సంబంధించి చూసుకుంటే ఆయన ఏ మత శాఖని, బౌద్ధ మతంలో ఏ మత శాఖని ఆయన పాటించారు అండి? మత శాఖ అంటే మనకి వజ్రయానం, మహాయానం, హీనయానం, అలాగే చైత్యకవాదం అని చెప్పి మనకు కనిపిస్తాయి. వజ్రయానాలు అంటే ఒక రకంగా తాంత్రిక విద్యలు, మహాయానం ఇవన్నీ కూడా మనకి కొంతవరకు బుద్ధునికి ఆకారాన్ని, రూపాన్ని ఇచ్చి చేయడం. హీనయానం అంటే వరస్ట్, ఇంకా హీనయానికి సంబంధించినవి. అలానే మనకి చైత్యకవాదం అంటే ఆ పూజలు ఏవైతే ఉన్నాయో, చైత్యాలు అంటే 5 ఘట్టాలు ఉన్నాయి కదండి, ఆ 5 ఘట్టాలని పూజించేది మనకి చైత్యకవాదం ఇలా అంటాం. వాటికి సంబంధించిన శాఖలు ఏదైతే ఉంది అంటే మహాయానం. అంటే హర్షుడు ఏ మత శాఖను స్వీకరించాడు అంటే మహాయానాన్ని స్వీకరించడం జరిగింది అన్నమాట. మహాయాన బౌద్ధ మత శాఖని. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే హర్షుడు కనౌజ్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఏ బిరుదుతో పాలించాడు? ఏంటండి ఇది? ఏ బిరుదు అండి? ఈయనకై 3వ అశోకుడా, రాజపుత్రుడా, పరమభట్టారక, శిలాదిత్య ఏ బిరుదుతో పాలించాడు? ఎవరు పాలించారండి? హర్షుడు అంట. ఏ ప్రాంతాన్ని? కనౌజ్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని. ఈ కనౌజ్ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకి మౌఖరి వంశస్థులు అని చెప్పి ఉంటారు అండి. వాళ్ళు కనౌజ్ని పాలిస్తున్నారనమాట, మౌఖరి వంశస్థులు.
అలాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళకి గౌడ కామరూప రాజులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మౌఖరి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన మనకి కొంత ఇది అనేది కనిపిస్తుంది అనమాట. కొంత వైరాలు ఇలాంటివి కనిపిస్తాయి. అదే టైంలో మనకి ఏమైంది అని అంటే రాజ్యవర్ధనుడు మనకి రాజశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ గృహవర్మని వివాహం చేస్తారు అనమాట. గృహవర్మకి ఆ మౌఖరి వంశస్థుడు ఆయన కనౌజ్ ఆ ప్రాంతం పైన ఉంటారు. అదే టైంలో మనకి ఆ గృహవర్మ మీద దండెత్తి ఆ గృహవర్మ ఎవరైతే ఉన్నారో ఆయన హత్య చేసి రాజశ్రీని బంధించడం జరిగింది అనమాట. అదే టైంలో రాజ్యవర్ధనుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రాజశ్రీని విడిపిద్దామని వెళ్తే ఆయన కూడా ఇది ఓడించడం జరిగిందంట. దేవగుప్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడించడం జరిగింది రాజవర్ధనుడు. దీనివలన మనకి తర్వాత గౌడ శశాంకుడికి చిన్న వివాదం అనేది వస్తుంది అదే టైంలో. ఎందుకు అని అంటే ఈ గౌడి శశాంకుడు ఆయనకి హెల్ప్ చేసేవాడు, దేవగుప్తుడికి హెల్ప్ చేసేవాడు అనమాట. ఆ గౌడి శశాంకుడి చేతిలో రాజ్యవర్ధనుడు అనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ఆయన దీని ద్వారా రాజశ్రీని రక్షించుకుంటాడు మన హర్షుడు అనమాట. హర్షుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న రాజ్యవర్ధనుడు చనిపోతే ఆయన ప్లేస్లో హర్షుడు వెళ్ళి రాజశ్రీ వాళ్ళ బంధించిన చెల్లిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరిని తీసుకొని వచ్చి ఆయన రక్షించడం జరుగుతుంది అనమాట. ఎవరు అంటే హర్షుడు. అదే టైంలో ఆ గౌడ శశాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేసి అక్కడ కనౌజు స్థానేశ్వర్ ఆ ప్రాంతాల్లో ఉండే రాజ్యాలన్నింటినీ కలుపుకొని ఆయన కనౌజ్ని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది అన్నమాట 612 సంవత్సరంలో అనమాట. అది ఏ బిరుదుతో అనంటే శిలాదిత్య అనే బిరుదుతో పాలించడం జరిగింది అనమాట. అంటే కనౌజ్ ప్రాంతాన్ని ఆయన ఆధ్వర్యంలోకి దీని రాజ్యంలోకి కలిపేసుకున్నాక కనౌజ్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు. రాజధానిగా చేసుకున్నాక ఆయన శిలాదిత్య అనే బిరుదుతో దాన్ని పాలించడం జరిగింది అనమాట. ఆ ప్రాంతాన్ని అంతటిని ఆ మొత్తం స్థానేశ్వర్ ఇప్పుడుండే ప్రాంతం అంతటినీ కూడా ముందు రాజధాని ఈ రాజధాని అన్నీ కలుపుకొని ఆ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఆయన శిలాదిత్య అనే బిరుదుతో చేయడం జరిగింది అనమాట. అలానే మనకి ఇంకొకటి హర్షవర్ధనుడి దగ్గర రెండో పులకేసి ఆ టైంలో మనకు కనిపిస్తుంది. ఏంటంటే హర్షవర్ధనుడు రెండో పులకేసి ఎవరైతే ఉన్నారో దక్షిణాది జైత్రయాత్ర కోసం హర్షుడు బయలుదేరతారు. మనకి బాదామి చాళుక్యులు రాజు అయిన రెండో పులకేసి హర్షవర్ధనుడు సమకాలీనులు ఎవరు అని అంటే రెండో పులకేసి అనమాట. వీళ్ళిద్దరి మధ్యన కొంత యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవ్వరూ ఓడిపోరు, సమాన బలాలు ప్రదర్శిస్తారు అని చెప్పి హైదరాబాద్ శిలాశాసనం అని చెప్పి ఉంటుంది అండి. ఆ శిలాశాసనం పేర్కొంది అనమాట. హైదరాబాద్ శిలాశాసనం, హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ కాదండి, తెలంగాణ రాజధాని పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ శిలాశాసనం ఏదైతే ఉందో అది పేర్కొంటుంది. హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి మధ్యన జరిగిన యుద్ధంలో సమాన బలాలు ప్రదర్శించారు, ఎవరూ ఓడిపోలేదు, ఎవరూ గెలవలేదు అని చెప్పి పేర్కొనడం జరిగింది హైదరాబాద్ శిలాశాసనంలో అనమాట. అదే టైంలో మనకి ఇంకోటి కనిపిస్తుంది. ఏంటి అని అంటే ఇంకోటి మనకి హర్షవర్ధనుడు వీళ్ళు ఓడిపోయి ఆయన సకలోత్తర పదేశ్వర అనే బిరుదును పొందితే పులకేసి గెలిచి దక్షిణ పదేశ్వర అనే బిరుదును పొందారు అంట. అలాంటివి కూడా మనకి కొన్ని కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హర్షవర్ధనుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి రెండో పులకేసికి మధ్యన యుద్ధం జరిగినప్పుడు సకలలోత్తర పదేశ్వర అనే బిరుదు ఎవరికి వచ్చింది అంటే హర్షవర్ధనుడికి వచ్చింది. దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఎవరు పొందారు అని అంటే పులకేసి పొందడం జరిగింది. ఎవరెవరికి మధ్యన యుద్ధం జరిగింది అంటే హర్షవర్ధనుడు రెండో పులకేసి. ఎక్కడ జరిగింది అంటే నర్మదా నది తీరంలో మనకి ఇది జరిగింది అనమాట. అలాగే ఈ వృత్తాంతానికి సంబంధించింది మనకి ఐహోల్ శాసనం రెండో పులకేసి కాలంలో మనకి ఐహోల్ శాసనం కనిపిస్తుందండి. రవికీర్తి గారు మనకి అది రచించడం జరిగింది. రవికీర్తి గారు మనకి బాదామి చాళుక్యులు వీటి దగ్గర చేల్చుకుంటే
చూసుకుంటే వాటికి సంబంధించి కనిపిస్తాయి రెండో పులకేశి కాలంలో. అయితే అలానే హ్యూయత్సాంగ్ గారు కూడా ఎవరైతే ఉన్నారో చైనీస్ యాత్రికుడు రారాజు అని చెప్పి అనుకుంటాం, సియుకి గ్రంథంలో ఆయన కూడా పేర్కొనడం జరిగింది హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి సంబంధించిన యుద్ధంలో. ఇలాంటివి మనకు కొన్ని కనిపిస్తాయి అనమాట. ఆయన సియుకి గ్రంథంలో, హర్షవర్ధనుడికి గౌడి శశాంకి మధ్యన యుద్ధంలో. అలాగే హర్షవర్ధనుడు మనకి భారతదేశ కాశ్మీర్ తప్ప ఉత్తర భారతదేశం మొత్తాన్ని కూడా జయించడం జరిగింది అండి. ఎవరు అంటే హర్షవర్ధనుడు. దానికి సంబంధించింది కూడా మనకి గుజరాత్ అని చెప్పి వల్లభి అని చెప్పి ఉంటుంది ఒక ప్రాంతం, అక్కడ ధ్రువసేనుడు అని చెప్పి ఉంటారు కదా, ఇందాక అనుకున్నాం. ఆ ధ్రువసేనుడు వీళ్ళకి మధ్య ఇదేనేది అవుతుంది అనమాట, చిన్న వివాదం. దానికి సంబంధించి కూడా ఆయన ధ్రువసేనుడిని ఓడించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఆ ధ్రువసేనుడు ఓడించాడు, ఆ వల్లభీని కూడా ఆక్రమించారు అని చెప్పి నసౌచి తామ్ర శాసనం అని చెప్పి ఆ తామ్ర శాసనం పేర్కొంటుంది అనమాట. ఏంటండి, నౌసాచి తామ్ర శాసనం. వల్లభీని ఆక్రమణ గురించి తెలిపేది ఏది అంటే నౌసాచి తామ్ర శాసనం. ఇవి ఆక్రమణలకు సంబంధించినవి, అలాగే హర్షణకి వీళ్ళకి జరిగిన యుద్ధాలకు సంబంధించినవి అనమాట. ఓకేనండి, సరే అండి. అయితే క్రింది వాటిలో సరిక అనేది గుర్తించండి. ఇక్కడ కొన్ని అధికారులకు సంబంధించినవి ఇచ్చారు అండి. అవి ఏది కరెక్టు ఏది తప్పు అనేది చూడాలి. సర్వగాథ అనేది గూఢాచారి యంత్రాంగం. అవునండి, సర్వగాథ అనేది గూఢాచారి యంత్రాంగం మనకి మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో, అలానే మనకి కొన్ని కాలాల్లో మనకి గూఢాచారి వ్యవస్థ కనిపిస్తుంది. బాల్బన్ వీళ్ళు కూడా గూఢాచారి వ్యవస్థను పాటించేవాళ్ళు. అయితే ఇక్కడ సర్వగాథ అనే గూఢాచారి యంత్రాంగం హర్షుని కాలంలో కూడా ఉంది. అవును, కరెక్టే. మహాదండనాయక అంటే పోలీసుకు సంబంధించిన విధుల్ని మహాదండనాయక అని అంటాం హర్షుని కాలంలో. అవును, కరెక్టే అండి. బండి అంటే ప్రధానమంత్రి, ఒత్తు భా పడాలి అండి, అక్కడ పడలేదు, బండి అని ఉంటుంది, ఒత్తు భా, బండి ప్రధానమంత్రి అంటాం. అవునండి. కోటక అంటే ఇక్కడ న్యాయశాఖాధికారిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోటక అని అంటారు. కానీ ఇక్కడ అశ్వదళాధిపతి అని ఇచ్చారండి. అశ్వక దళాధిపతిని బృహదాస్వర అని చెప్పి అంటారండి. బృహదాస్వర అని చెప్పి అంటారు అశ్వక దళాధిపతిని. కోటక అంటే న్యాయశాఖాధికారి, ఇక్కడ అశ్వదళాధిపతి కాదు, అది తప్పు అనమాట. అంటే ఇవి ఆన్సర్స్ వీటికి సంబంధించింది. అంటే కాటుక అని చెప్పి అంటాం, గజదళాధిపతి అని అంటాం, బలాధికృత అంటాం, సేనాధిపతి అని అంటాం, మహాప్రతిహార అంటాం, అంతఃపుర పర్యవేక్షకుడు అని అంటాం. అలాగే భాండాగారాధికృత కోశాధికారి అని అంటాం. అలాగే రాజస్థానీయ విదేశీ వ్యవహారాల మంత్రి, మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ అని అంటాం కదా, ఆ విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? రాజస్థానీయ. వీళ్ళు ప్రధానంగా విదేశీ వ్యాపారం ఎవరితో చేసేవాళ్ళండి? అంతర్జాతీయ వ్యాపారం దక్షిణాసియాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ వాటితో చేసేవాళ్ళు అనమాట. ఇవి వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అండి? హర్షవర్ధనునికి సంబంధించిన, పుష్యభూతికి సంబంధించిన కొన్ని అంశాలు. వీళ్ళకి సంబంధించిన చూసుకుంటే వీళ్ళకి పుష్యభూతి వంశం అని అంటాం, అలాగే వర్ధన వంశం అని కూడా అని అంటాం అనమాట. అందుకే వీళ్ళకి ప్రతి వర్ధనుడు, ప్రభాకవర్ధనుడు, హర్షవర్ధనుడు, నరవర్ధనుడు ఇలా అని చెప్పి ఉంటాయి. వీళ్ళ అధికార భాష ఏదండి? సంస్కృతం. అలాగే వీళ్ళు భర్తుహరి, బాణుడు ఇలాంటి కొన్ని కవులు కూడా కనిపిస్తారు. వీళ్ళ రాజధాని ఏంటంటే స్థానేశ్వరం తర్వాత హర్షవర్ధనుడు, గౌడి శశాంకుడు వీళ్ళ దగ్గర నుంచి కనౌజ్ ప్రాంతాన్ని తీసుకున్నాక కనౌజ్ ప్రాంతాన్ని కూడా రాజధానిగా చేశారనమాట హర్షవర్ధనుడు అనమాట. మూలపురుషుడు ఎవరండి? నరవర్ధనుడు. గొప్పవాడు ఎవరండి? హర్షవర్ధనుడు. యాత్రికులు ఈ కాలంలో ఎవరు వచ్చారండి? హ్యూయత్సాంగ్ వచ్చాడు. ఇలా అడుగుతాడండి. క్రింది వాటిలో ఏ యాత్రికుడు హర్షవర్ధుని కాలంలో వచ్చారు అని చెప్పి కూడా అడగచ్చు. మనకి లాస్ట్ టైం అడిగారు కూడా, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్లో కూడా దానికి సంబంధించింది అడిగారు అండి. ఎవరు అండి? హర్షవర్ధనుడా, ఇత్సింగా, మనకి మెగస్తనీసా, లేకపోతే ఇబన్ బటూటా అని చెప్పి అడిగారు అనమాట. ఎవరు అండి? హ్యూయత్సాంగ్ కాలంలో వచ్చింది. హ్యూయత్సాంగ్ ఎవరి కాలంలో వచ్చారు అండి? హర్షవర్ధనుడి కాలంలో వచ్చారు. అక్కడ హ్యూయత్సాంగ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది, హర్షవర్ధనుడు కూడా హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే హర్షవర్ధనుడు హ్యూయత్సాంగ్ అంటే అవి మనం చూసుకోవచ్చు. ఇవి ప్రధానంగా మనకి పుష్యభూతి వంశానికి సంబంధించిన కొన్ని అంశాలు, కొన్ని క్వశ్చన్స్, దానికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అన్నమాట మనం చెప్పుకున్నాం. ఇవి వీటికి సంబంధించిన అంశాలు. ఇంకా మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తామండి. ఇంకా కొన్ని అప్డేట్స్
ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా మీకు అన్నీ అందిస్తాము వీటికి సంబంధించినవి. అలానే మాకు యాప్ కూడా ఉంది అండి. ఆ యాప్కి సంబంధించింది కూడా మీరు లింక్ కూడా మేము అందిస్తున్నాము. దాని కింద ఉంటుందండి డిస్క్రిప్షన్లో. ఆ లింక్లో మా యాప్ కూడా తీసుకోండి. యాప్లో మనం ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ అలానే కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, అలానే క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించినవి కూడా మనం అందులో పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, ఒకసారి చూడండి దానికి సంబంధించినవి. ఈ వీడియోలో మనం హర్షవర్ధన్కి సంబంధించిన అంశాలు అయితే తెలుసుకున్నాం. ఇవి ఇంతటితో మనకి టాపిక్ అనేది ముగుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ వెరీ మచ్.